అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆశించిన ఫలితాలు, తర్వాత ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న విషయాల్లో కొందరికి అవార్డ్స్ లాంటివి రావడం కానీ, అలాగే సోషల్ మీడియాలో మీ యొక్క ప్రభావం పెరగడం కానీ, మీరు ఎదురు చూసిన వ్యక్తుల దగ్గర నుంచి మీకు సమాచారాలు అందడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక పర్యటనలు పెరుగుతాయి, విదేశీ వ్యవహారాల్లో ఎక్కువ అంటే వ్యక్తులతో మీకు చక్కటి ర్యాపో, అలాగే వాళ్ళ ద్వారా మీకు మంచి అవకాశాలు రావడం కళాకారులకు అనుకూలమైన సమయంగాను కూడా మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మఖా పుబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి పెట్టిన పెట్టుబడుల విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అలాగే ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. దాంతోపాటుగా ముఖ్యంగా ఆకస్మికమైన వ్యక్తులు అంటే శత్రువులు ఇబ్బంది పడడానికి మిమ్మల్ని ప్రయత్నాలు చేయడం, తద్వారా వృత్తి సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే దానివల్ల మానసిక చికాకులు కొంత అధికంగా ఉండడం, సంబంధం లేని వ్యక్తుల జోక్యం వల్ల చికాకులు లాంటివి ఏర్పడినా కూడా మీ యొక్క తెలివితేటలతో సమయస్ఫూర్తితో దాన్ని అధిగమించగలుగుతారు మొదటిది. అలాగే ఎక్కడన్నా సరే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కానీ లేకపోతే ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే పెట్టే ఖర్చు విషయంలో చూసుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్య అనేది ఉత్పన్నం కాదు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉత్తరహస్త చిత్త కన్యారాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, సంతానం యొక్క తోడ్పాటు బాగుంటుంది, ఆత్మీయుల యొక్క సహకారం, ఇష్టపడిన వ్యక్తులతో మంచి ర్యాపో అనేది ఏర్పడడం అంటే వారితో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండడం, వారి వల్ల మీకు గౌరవం, గుర్తింపు లాంటివి రావడం, ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు లేకుండా అనుకూలంగా అది ముందుకు సాగే అవకాశాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మైత్రి బంధాలు బలపడడం, అలాగే వివాహార్థులకి వివాహానికి సంబంధించిన విషయాల్లో, కుటుంబంలో దానికి సంబంధించిన విషయాల్లో చర్చలు సాగడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఉంది.